మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీకు నా హృదయపూర్వక వందనాలండి. మరి మీ యొక్క కుటుంబాలలో కలతలు, కన్నీరు, దుఃఖము, వేదనలు, సమస్త విధమైన అవరోధాలు అన్నీ కూడా నా ప్రభువుని యేసు క్రీస్తు నామం పేరిట మీకు సమాధానము ప్రార్థించబడును గాక. ఈరోజు ఈ యొక్క పునరుద్ధాన దినమును స్వతంత్రించుకొని మరొక తరుణములో యేసు క్రీస్తు మరి మనకి ఈ రీతిగా ఈ ఆదివారం రోజున ఆదివారానికి ప్రాధాన్యత ప్రత్యేకమైన రోజుగా ప్రకటింపబడింది. ఎందుకు అంటే దేవుని యొక్క ముఖ దర్శనము చూడటానికి. ప్రభువునందు దేవుని బిడ్డలారా, నేను చెబుతున్న ఈ యొక్క మాటలు టెక్టేజీ తీసుకుంటే మరి నేనేం చేయలేను, కానీ దేవుడు చేసిన కార్యాలలో ఎన్నో కార్యాలు మనం ఈ రీతిగా మరొక తరుణములో ఇలాగ ఉన్నాము అంటే క్రీస్తు యేసు కృప, మన నీతి కాదు, ఆయన యొక్క కృప వాత్సల్యత వెడదగక మన పట్ల ఆయన వాత్సల్యత కలిగి ఉన్నాడు కాబట్టే మనం ఈ రీతిగా బ్రతికి ఉన్నాం. ఎండాకాల సమయంలో ఎంతో మంది ఊరికి ఉత్తరాన ఉంచబడిన వారు ఎంతో మంది ఉండవచ్చు. హాస్పిటల్లో పాలయ్యి హాస్పిటల్లో ఫీజు కట్టలేక అల్లాడిపోతున్న వారు చాలా మంది ఉండవచ్చు. అభయంకరమైన వ్యాధి చేత ప్రాణం పోక ఆ యొక్క రోగం నుంచి విడుదల కలగక రోధిస్తున్న వారు ఎంతో మంది ఉండవచ్చు. ఈ యొక్క ఆదివారం రోజున మీ ముందుకు రావడానికి కారణం ఏమిటంటే అనేక రకాలుగా అనేక కారణాల వల్ల మరి దేవుని మాటని ప్రకటించటానికి అనేక రీతిగా అనేక సందర్భాలలో మీతో దేవుని మాటలు పంచుకున్నాను. ఈ ఆదివారము మరి నా జీవితములో, నా కుటుంబములో నా పట్ల ఆ కరుణామయుడు దయ చూపించి అసలుకి వాస్తవంగా ఈరోజు నా కుటుంబములో మరి నేను నాతో పాటు సంఘములో ఉన్న బిడ్డలందరూ మరి మాకు ముందున్న మా యొక్క ఆత్మీయ తండ్రిగా ఉన్న మరి దైవ సేవకులు, దైవజనులు అనేక మంది సంఘములో ఉన్నవారు కావచ్చు, మరి నన్ను ప్రేమించేవాళ్ళు కావచ్చు, అందరూ కూడా ఈ రోజున అతి భయంకరమైన దుఃఖములో ఉండే రోజని చెప్పవచ్చు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, నిన్నటి కాల సమయంలో మరి నా కుటుంబంలో మరి నా పట్ల ఎన్నో మేలులు, ఎన్నో ఊహించిన కార్యాలు చేశాడు. ప్రతి క్రైస్తవుని పట్ల దేవుడు ఎన్నో కార్యాలు చేశాడండి. ఊహించని కార్యాలు చేశాడు, ఊహకి అందని కార్యాలు చేశాడు. యేసయ్య మరి చేసిన కార్యాలు చెప్పుకుంటూ పోతే ఈ యొక్క భూగోళము కూడా సాలదు, అంత ఉన్నతమైన కార్యాలు చేశాడు. అయితే ఈరోజు నిన్నటి కాల సమయమున అంటే శుక్రవారం రోజున ఉపవాసం ప్రకటించుకొని, ఎందుకు ఉపవాసం ప్రకటించుకున్నాను అంటే బేస్తారం ఉదయకాల సమయంలో ఒక ఇన్సిడెంట్, ఒక శోధన కనిపించింది. దాని నిమిత్తమే నేను మరి ఇది ఒక అన్యులైతే వారికి తెలియదు. దేవుడు మాట్లాడుతాడు, దేవుడు ఉపవాసము ద్వారాగా, దేవుడు స్వప్నము ద్వారాగా మాట్లాడుతాడు. అప్పుడు మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థించబడెను.
ఎవరికైనా ఆనందము సంతోషం కలిగినా అతడు కీర్తనలు పాడవలెనని చెప్పి యాకోబు పత్రికలో మరి రాయబడిన ప్రకారముగా ఈ రీతిగా మరి క్రైస్తవుడు సాక్ష్యం ఎందుకు పంచుకోవాలి అనేదాన్ని కూడా చూసుకుంటే మనకి మత్తయి సువార్త 10వ అధ్యాయము 27వ వచనము సాక్ష్యం ఇస్తుంది. నేను మీతో చీకటిలో చెప్పినది మీరు వెలుగులో చెప్పుడి అని సాక్ష్యం ఇవ్వబడి ఉంది. అయితే ప్రభువునందు దేవుణ్ణి బిడ్డలారా, మరి నా పట్ల ఈ యొక్క ఆదివారం రోజున సంఘముగా ఉన్న వారందరితో, అంటే నా యొక్క వాక్య సందేశము ఉపదేశములను మరి తీసుకుంటూ నా మాటల మీద కాదు దేవుని మాటని శ్రద్ధాభక్తులతో స్వీకరిస్తున్న వారందరితో కూడా మరి నేను పంచుకోవాలి. ప్రభువు అన్నాడు, చీకటిలో నేను మీతో చెప్పున్నది మీరు వెలుగులో చెప్పమని. అంటే ఆయన మనకి కార్యం చేశాడు, ఒక అద్భుతం చేశాడు. అంటే అద్భుతమన్నిటిలో కల్లా మరణం అనేది చాలా అద్భుతం అండి. ఆ మరణ పడకలో ఉన్నవారు, వారికి దగ్గరగా ఉన్నవారికి ఆ ఆవేదన అర్థమైంది, కానీ వెరిసి పక్కన ఉన్న వారికి ఎవ్వరికి కూడా ఆ యొక్క బాధ అర్థం కాదు. అయితే నిన్న కాల సమయంలో మరి ఆ శుక్రవారం రోజున మరి ఉపవాస ప్రార్థనకి వెళ్ళాలి నేను చర్చికి, అంటే నా యొక్క సన్నిధానానికి. అయితే వెళదాము అన్నప్పుడు, వెళ్ళాలి అని సిద్ధమైనప్పుడు నా మిస్సెస్, మా పాస్టమ్మ గారు అన్స్పిట్గా మరి పల్స్ పడిపోవటము, అంటే పల్స్ పడటము, లో బీపీ డౌన్ కావటము, సడన్గా బీపీ లెవెల్స్ 120 ఉండాల్సింది. అయితే సడన్గా 50కి అది పడిపోవటము, అంటే 50% డౌన్ కావటము. మనిషిలో 120% ఉండాల్సింది ఆ బీపీ 50కి దిగటము, డౌన్ కావటము. అలా జరిగినప్పుడు నేను నాకు సమీపంగా 4 కిలోమీటర్ల దూరంలో గ్రామం ఉంది. ఆ గ్రామానికి మరి వెళ్ళినప్పుడు అక్కడ ఆర్ఎంపీ ఆయన ట్రీట్మెంట్ చేశాడు. ఈ పలస్సు, ఆ పళ్ళ మనకి కణాలకు సంబంధించినవి, తెల్ల కణాలు ఉన్నాయా, ఎర్ర కణాలు, మరి ఏ కణాలు ఎలాగ ఉన్నాయి, అసలు ఎన్ని పల్స్ ఉన్నాయి ఏమికి అనేది వాళ్ళు పరీక్ష చేశారు. బ్లడ్ పర్సెంటేజ్ ఎంత ఉంది, రక్త పరీక్ష, ఈ పరీక్షలన్నీ కూడా చేశారు. షుగర్ పరీక్ష, మరి థైరాయిడ్ పరీక్ష, వాళ్ళు చేయాల్సినవన్నీ కూడా వాళ్ళు చేయటం జరిగింది. ఆ చేసిన తర్వాత మరి మా పాస్టమ్మ గారికి 7% మరి రక్తం ఉన్నది. ఒక మనిషికి ఉండాల్సిన పరిధి కంటే చాలా తక్కువ, బ్లడ్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంది. అయితే ఆ యొక్క డాక్టర్ గారు మంచిగా ట్రీట్మెంట్ చేశాడు. మరి ఆ రిపోర్ట్స్ కూడా త్వరగా తీసుకొచ్చి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏం జరిగిందయ్యా అంటే ఇక సెలాన్స్ లో ఇంజక్షన్ వేస్తూ మరి మా పాస్టమ్మ గారికి అలాగా చేస్తున్నప్పుడు బాగానే ఉంది. ఇక తగ్గిందా ఏమో మా పాస్టమ్మ అంటే తగ్గింది పాస్టర్ గారు అని చెప్పింది. మంచిగా నార్మల్ లోకి వచ్చింది. అంటే ఒక శరాన్ని ఎక్కే లోపల బాగానే ఉంది, అంతవరకు బాగానే ఉంది. తర్వాత ప్రియ సహోదరులరా, మరి పాస్టమ్మ గారికి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ గారు
లోకములో ఉన్న వ్యక్తి మరి యేసు ప్రభు తట్టు తిప్పాలని ఇక నేను మరి వెళ్ళిన పని ఏంటి, పాస్టర్ గారికి ట్రీట్మెంట్ జరుగుతుంది, ఆయనే మరి అన్ని రకాలుగా మరి రక్త పరీక్ష అవన్నీ చేసి ఆ రిపోర్ట్స్ కూడా మరి వచ్చాయి. అయితే ఆ రిపోర్ట్స్ కూడా మీకు చూపించాలనుకుంటున్నాను. చూడండి, మీకు ఈ యొక్క డాక్టర్ పేరు కూడా ఉంటుంది. మరి దీన్ని ఆయనకు సంబంధించిన మరి వాళ్ళ యొక్క హాస్పిటల్ మరి మనకి ఫామ్ ఇచ్చారు. తర్వాత మరి మా పాస్టర్ గారికి మరి ట్రీట్మెంట్ జరిగింది. మరి ఆ యొక్క ట్రీట్మెంట్ రక్త పరీక్షలు నేను ఎందుకు మీ ముందు ఇంతగా మరి మనుషులకి రోగాలు వస్తాయి, రకరకాల సమస్యలు వస్తాయి, రకరకాల ఇబ్బందులు వస్తాయి, మనుషులు కాక ఎవరికి వస్తాయని మరి మీరే చెప్తారు కదా, మరి మీరు ఇలాగ ఎందుకు మరి చెప్పాల్సి వస్తుంది అని అడుగుతారేమో. దానికి కూడా క్రైస్తవుని యొక్క సాక్ష్యము చాలా ముఖ్యం. క్రైస్తవునికి ఆయువు పట్టు దేవుడు చెప్పమున్నది సాక్ష్యమేనండి. చూడండి, ఇంకొక రిపోర్ట్స్ రావాలి. మరి ఇలాగా రిపోర్ట్స్ వచ్చాయి. వాళ్ళు ఈ రిపోర్ట్ తీసుకొచ్చి నాకు ఇవ్వటం జరిగిందండి. చూస్తున్నారు కదా. మరి ఈ రిపోర్ట్లో బ్లడ్ శాతము, గుండె హార్ట్ బీటు చాలా తక్కువగా ఉన్నట్లుగా దీంట్లో చెప్పారు. మీరు చూడండి, మీ ముందర ఉంచాను. దీన్ని ఎందుకు చూపించాల్సి వచ్చింది అంటే ఇది ఒక సజీవ సాక్ష్యం. ఇది నా జీవితంలో ప్రభు మరొక తరుణములో మా పాస్టమ్మ గారికి తన దాసురాలికి మరొక తరుణములో మరి భూమి మీద మరి అవకాశం ఇచ్చిన ఘట్టమండి. అందు నిమిత్తము ప్రభువుకు మహిమ చెందాలని ప్రభువు చేసిన కార్యాన్ని మరి ఆదివారం రోజు సంఘములో మరి ఉంచి నిలబెట్టి సాక్ష్యం ఇవ్వచ్చు. అయితే ఈ రోజు నేను ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుందండి, నేను మీ ముందుకు వస్తే ఇక డాక్టర్ గారు మరి అమ్మగారికి పాస్టర్ అమ్మగారికి మరి ట్రీట్మెంట్ చేస్తున్నాడు. అంతవరకు బాగానే ఉంది. ఇక నేనేం చేశానంటే యేసు ప్రభు యొక్క నామాన్ని మాట్లాడటం మొదలుపెట్టాను. మరి మనం పోయిన పరిస్థితి ఏంటి, బాగలేక వెళ్ళాము. అయితే ఆ వెళ్ళిన తర్వాత మంచిగా ట్రీట్మెంట్ జరిగింది, మంచిగానే ఉంది, ఇక బాగానే ఉంది, మాట్లాడటం బాగానే ఉంది, అంతా రోజు తాలగానే ఉంది, బాగా నార్మల్గా వచ్చింది. ఇక అతను ఆ డాక్టర్ గారు కూడా ఏమన్నాడంటే, అయ్యా మరి ఇంకా తీసుకెళ్ళొచ్చు, డిశ్చార్జ్ చేస్తాను, ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పి కొంత మెడిసిన్ రాసించి సుమారు మించు ఒక 2500కి మెడిసిన్ ఇచ్చి పంపించాడు. అయితే ఈ మధ్యలో యేసు ప్రభు గురించి ఇక నేను చెప్పటం మొదలుపెట్టాను. ఆయన అన్నాడు, నాకు అందరు సైకాలజీ తెలుసండి పాస్టర్ గారు. డాక్టర్ గారు నాతో మాట్లాడుతున్నాడు, ఏమండి నాకు అందరు సైకాలజీ తెలుసు. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, అతడు మరి డ్రింక్ తీసుకుంటూ ఆ నైట్ ఏమో డ్రింక్ తీసుకున్నాడు, తర్వాత ఏమో మరి పాస్టర్గా సెలామాని అవుతున్నాడని అతను నాతో చెప్పాడు. అతనికి జరిగినది అతనికి తెలిసింది. దాన్ని మినహాయించి నేనేం చెప్పానంటే, మరి మీ ఫ్రెండ్ను చూసుకొని నువ్వు అలాగ అయిపోయావేమో, జరిగిన ఇన్స్టిట్యూషన్ చూసుకొని ఆ ఇన్సిడెంట్ చూసుకొని వారికి కలిగిన ఆ పరిస్థితులను చూసుకొని నీవు అలాగ అయిపోయావేమో, కానీ మనుషుల వైపు కాదయ్యా చూడాల్సింది, సృష్టించిన సృష్టికర్త వైపు చూడాలి. నీవెలాగైతే మెడిసిన్ తీసుకొచ్చావో దాన్ని సృష్టించిన వాడు, మరి ఆ మేధస్సు, ఆ జ్ఞానము, ఆ యొక్క వివేచన ఇచ్చిన వాడు భగవంతుడు. ఆయన యొక్క ఇచ్చిన జ్ఞానాన్ని మనుషుడు వాడుకొని మనుషుడు బతుకున్నట్లుగా దేవుడే మనకి మెడిసిన్లను అనుగ్రహించాడు. అలాగనే మనుషుల వైపు చూడకూడదు. మనుషులు ఏదో ఒక రోజున జారి పడతారు. పడిన వాడు అతనే ఉన్నాడు. ఇర్మియా భక్తుడు అంటే బైబిల్ ప్రకారముగా బైబిల్ గ్రంథములో ఇర్మియా అని ఆయన ఉన్నాడు. ఇర్మియా గ్రంథము మరి 8వ అధ్యాయము 4వ వచనం అంటే రిఫరెన్స్ చెప్పానండి. ఆ 4వ వచనములో జారి పడిన వాడు, ఒకసారి మనుషుడు జారి పడితే లేవకుండా ఉంటాడా? ఉండడు కదా. అలాగనే మీరు నా వైపు తిరగండి అన్నాడు. అలాగనే నీవు సృష్టించిన దేవుని వైపు నీ దృష్టి పెట్టాలి అన్నాడు.
ఏమన్నాడు, ఇతను ఎవరికి కనెక్ట్ అయ్యాడు అంటే ఈ యొక్క మతోన్మాదులు, మత ఉన్మాది కనెక్ట్ అయ్యాడు. ఆయన ఈ యొక్క తర్కములో నాతో మాట్లాడుతూ తరికిస్తూ అతనికి నేను ఎక్కడ దొరకలేనప్పుడు ఏమన్నాడంటే, యేసు ప్రభు అనే ఆయన యెహోవా కాదా కుమారుడు అన్నాడు. నేను దానికి రిఫరెన్స్ అన్ని కూడా చూపిస్తానయ్యా. మరి దానికి ముఖ్యంగా టూకీగా అంటే వచ్చిన పని ఏంటి, వైద్య నిమిత్తం వెళ్ళాము. మరి అమ్మగారికి ట్రీట్మెంట్ చేస్తున్నారు ఆయనే, డాక్టర్ గారు. అయితే కొంచెం ఈ తర్కములో మరి మనకు సమయం కాదు, మరి పేషెంట్లు వస్తున్నారు, మరి ఒక ప్రత్యేకంగా కూర్చున్నాము. సరే, అప్పటికి నేను టూకీగా అందిస్తా. ఈయనన్నాడు, ఆ మాటని అన్స్పిట్ గా ఒక మాట విడుదల చేశాడు డాక్టర్ గారు. ఏమనంటే, యేసు ప్రభు వారు వ్యభిచారం చేయమన్నాడని ఒక ఆయన చెప్పాడు. మరి ఆయన సేవకుడేనంటే ఆయన సేవకుడు కాదు కానీ మరి ఎవరు అంటే ఒకప్పుడు దేవుణ్ణి నమ్ముకొని మరలా లోక సంబంధిగా తిరిగిన వ్యక్తి మరికాడన్న. దానికి నేను రిఫరెన్స్ చూపించాను. స్పాట్ జడ్జిమెంట్ స్పాట్లో చెప్పేశాను. ఏంటంటే యేసు ప్రభువు వ్యభిచారం చేయమని చెప్పిన ఆ దాఖలా ఆ యొక్క మరి రిఫరెన్స్ ఎక్కడుందా అని అడిగాను. అడిగినప్పుడు నేను అన్నాడు, ఒక అతను చెప్పాడు, అది మెసేజీలో నేను విన్నాను అని చెప్పి ఫోన్ తీసుకొని ఆ అతను సృష్టించిన దాన్ని నాకు చూపించాలని మ్యాక్సిమం ట్రై చేశాడు. అయితే అతనికి అది దొరకలేదు. సరే, అతను వదిలిపెట్టాయా, నేను ఒక మాట చెప్తాను. యేసు ప్రభు వారు అన్నారు, నేను మీతో చెప్పునిదేమనగా ఒక స్త్రీని మోహపు చూపు చూస్తేనే ఆ క్షణమే ఆమెతో నీవు పాపం చేసినట్లు అని అది నాకు ఇష్టము కాదు. ఎందుకంటే ఒక స్త్రీని మోహము చూపు చూస్తేనే నా యేసయ్య ఒప్పుకోలేదు, నా ప్రభు వారు ఒప్పుకోలేదు. ఈ మాట ఎక్కడుంది ఈ రిఫరెన్స్ అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనము మనం చూస్తే ఈ మాట ఉండదు. 27వ వచనములో బోధకుడు మాట్లాడతాడు. నేను మీతో చెప్పునిదేమనగా ఒక స్త్రీని మోహపు చూపు చూడొద్దు అన్నాడు. అలాంటి చెప్పిన ఆయన 66 పుస్తకాల బైబిల్ గ్రంథములో పాత నిబంధనలో గాని కొత్త నిబంధనలో గాని ఎక్కడైనా గాని యేసు ప్రభు వారు మోహపు చూపులు చూసినట్లుగా ఉన్నదా? ఒకసారి యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయంలో పాపాస్పురాలు స్త్రీ అయిన ఒక ఆమె పట్టబడింది. ఎండవేళల యాకోబు బావి దగ్గర మరి ఆయన ఉన్నాడు. ఆమె ఒక సమరయ స్త్రీ. మరి ఆమె కూడా మరి అనేకుల్ని కలిగి ఉన్నప్పుడు కూడా ఆమెతో కూడా ఏం మాట్లాడాడు అంటే అమ్మా అన్నాడు కానీ ఆమె వైపు మోహ చూపుతం కానీ ఒక రకంగా మాట్లాడటం కానీ లేదు. అదే సందర్భంలో ఒక తరుణంలో ఒక ఆమె పాపాత్మురాలు పట్టబడింది. ఈ సమరయ స్త్రీ తర్వాత అందరూ పట్టుకొని వస్తారు. వధు కూడా ఈమె వ్యభిచారం చేస్తూ మాకు పట్టబడింది, ఈమెనేం చేయాలి, మరి మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఈమెని రాళ్లతో కొట్టి చంపాలి అని చెప్పి బౌద్ధుడి గారికి తీసుకొస్తారు. అప్పుడు నేల మీద వంగి ఏదో రాస్తున్నాడు ప్రభువారు. అప్పుడు ఆ రాళ్ళు కొట్టుకున్న వాళ్ళందరూ కూడా మన బతుకు బయట పెడతాడని చెప్పి రాయి వేయాలని పట్టినవాడు కింద పడేసి వెళ్ళిపోతాడు. అప్పుడు ఒక సన్నివేశం జరిగింది. ఏం జరిగిందంటే మరి అక్కడ ఆమె ఎక్కతే ఉంటది. బోధకుడు నేల మీద నుంచి పైకి లేచి, అమ్మా ఎవరు నిన్నేం చేయలేదా? లేదు తండ్రి అని ఆమె ప్రభు పాదాల దగ్గర ఉంటుంది. అప్పుడు అంటాడు, నీవు ఇది మొలుకొని పాపం చేయి. అప్పుడేమంటున్నాడు బోధకుడు? పాపాన్ని దేశించాడు, పాపిని ప్రేమించాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఇదంతా కూడా ఈయనకి చెప్పేటప్పుడు కొన్ని మాటలు ఈయనతో పంచుకున్నప్పుడు మరి నిర్గమాకాండములో ఆయన యెహోవా మరి యేసు ప్రభు వేరా, యేసు ఇలాగ చెప్పాడు అన్నదానికి ఈ రిఫరెన్స్ చెప్పాను. పాపాత్మురాలు స్త్రీ వస్తే అమ్మా అన్నాడు గాని మోహపు చూపినట్లుగాను దాఖలాలు లేవు. ఓకే, ఇక్కడ సమాధానం వచ్చింది.
ఇక్కడ అతను ప్రత్యర్థిగా ఉన్న ఆయన డాక్టర్ గారు నాకు తిరిగి ఏ సమాధానం చెప్పలేదు. ఇక మౌనమైపోయాడు. అతను ఎవరో చెప్పారన్న దాన్ని వెతికాడు కానీ అతనికి దొరకలేదు. అతడు ఎవరై అంటే ఒక మతోన్మాది కల్పనగా చిత్రీకిచ్చిన దాన్ని ఇతను అతనికి కనెక్ట్ అయ్యాడు. ఒక మతోన్మాదికి కనెక్ట్ అయ్యి యేసు మీద లేని నిరాపారాలు ప్రకటిస్తే దాన్ని నిజమని నమ్మిన ఇతను ఆ యొక్క ముసుగుల నుంచి బయటకు తేవాలని ప్రయత్నం చేశాను. నా యొక్క తర్కంలో ఆయన మరి నువ్వు ఉంటే ఉండవచ్చు పాస్టర్ గారు, కొందరు అన్నాడు, కొందరులో దొరికారు అన్నాడు. మనుషులు అనే వాళ్ళు బలహీన పడతారు. ఇతను చూస్తే ఇక్కడ ఒక తెల్లనిది ఒక ఈబూది మించిన చేశాడు. ఇక్కడ అంటే భక్తి మంచిదే, భక్తిలో శక్తి లేదన్న సంగతి ఆయనకి అర్థం కావాలని ఇలాగ కూర్చున్నాను మాట్లాడుతున్నాను. అంటే అజ్ఞానం మహంభవతి వినాశాయ దుర్మరణం. అజ్ఞానం అనే అంధకారం అనే చీకటిలో కూర్చున్న ఆయన మనోనేత్రాలు ఎక్కడన్నా నా యొక్క ప్రభు నామములో వెలిగించాలని నా యొక్క ప్రయాస, నా యొక్క కష్టం. నేను పోయిన పని ఏంటి, మా మిస్సెస్ కి మా పాస్టమ్మ గారికి మరి ఆరోగ్య పరంగా బాగలేదు కాబట్టి ఆమె నిమిత్తం నేను అక్కడికి వెళ్ళాను. అయితే నేను వెళ్ళిన పని దేవుడు పరమ వైద్యుడిగా పరమ డాక్టర్గా వచ్చి ట్రీట్మెంట్ మొదలుపెట్టాడు, చేశాడు, బాగానే ఉంది. ఇప్పుడు ఈయనని ఆ అసత్యములో నుంచి సత్యములో నడిపించాలని నా ప్రయాస. క్రీస్తునందు పడిన ప్రయాస వ్యర్థం కాదు. ఇక ఇలాగ తరకం జరిగినాక యేసు ప్రభు వారు వ్యభిచారం చేయమన్నాడు అని చెప్పాడు ఒక ఆయన అన్నాడు, అది దొరకలేదు. నేను దీనికి ఆ మాటకి రిఫరెన్స్ చెప్పాను. ఇక్కడ మౌనం అయిపోయాడు. మళ్ళా యెహోవా యేసు ప్రభువే యెహోవా అన్నాడు ఒకటి. తర్వాత తనకి చాలా డిఫరెన్స్లు ఉన్నాయి. టూకీగా 2 చెప్తానండి అన్నాను. అది చెప్పమన్నాడు. నిర్గమాకాండము 3వ అధ్యాయములో ఇత్రో తన మామైన ఇత్రో మందని మోషే అరణ్యములోకి వెళ్ళినప్పుడు ఆ తట్టు ఆ పర్వతం దగ్గర ఒక పొద మండుతూ ఉంటది, కాలిపోదు. ఆ గొప్ప వింత ఏదో అని చూద్దామని వెళ్ళాడు ఎవరు, మోషే. అప్పుడు ఆ పొద నడిమ యెహోవా దూత కనిపించింది. తర్వాత కింద భాగంలోకి వచ్చేటప్పటికి యెహోవా మోషేతో మాట్లాడాడు. ఆ పొదలో ఉండి ఫస్ట్ భాగంలోనేమో యెహోవా దూతగా పిలువబడ్డాడు. నెక్స్ట్ ఏమో యెహోవే మోషేతో మాట్లాడుతున్నాడు. ఇది పరిశుద్ధమైన స్థలము, నీ పాదాలకున్న ఆ చెప్పులు విప్పి రా అన్నాడు. అప్పుడు ఆ పొద నడిమిన ఉన్న యెహోవా దూత ఎవరు, మరి ఇప్పుడు మాట్లాడుతున్న వారు ఎవరు? వీరిద్దరు ఒకళ్ళేనా? మరి ఒకళ్ళే అనే మరి బహువచనంగా ఉన్నా లేకపోతే ఏకవచనంగా ఉందా? మరి ఆ పొద నడుమున కాలని వ్యక్తి ఎవరు? మరి మళ్ళా మోషేని పిలిచిన వారు ఎవరు అంటే అక్కడ స్పష్టంగా రాయబడి ఉంది యెహోవా దూత. మరి కింద భాగంలో మోషే, యెహోవా మోషేతో మాట్లాడటం మనం చూస్తాం సంఘటన. కాబట్టి ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఈ యొక్క తర్కంలో అన్నాడు, నువ్వెవరు అన్నాడు, నువ్వెవరు అనుకుంటున్నావు అన్నాడు. అప్పుడు నేనన్నాను, అసలై అయిన తండ్రి సమీపించడాని తేజస్సులో ఉన్నాడు. ఈ సృష్టి చేయబడి ఉందే యేసు మీద. యేసు లేకుండా సృష్టే లేదు. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం 16వ వచనంలో కదిగినవి ఆకాశమందు గాని భూమి అందు గాని పాతాళమందు గాని కదిగిన సమస్తము ఆయన మీదనే, ఆయనలోనే చేయబడి ఉంది సృష్టి. అంటే అసలైన తండ్రి సమీపించరాని తేజస్సులో ఉన్నాడు. అయితే యెహోవా ఆయన పాత నిబంధన కాలంలో యెహోవా ఆయన తరుసు కనపడి దర్శనమిచ్చిన వాడు ఎవరయ్యా అంటే ప్రభువు యేసు క్రీస్తువే. యేసుగా రాకముందు యెహోవా దూతగా పిలువబడింది యేసే అని నేను ఇలాగా ఇంకా చాలా రెఫరెన్స్లు ఉన్నాయన్నా నేనన్నా. చాలా రెఫరెన్స్లు ఉన్నాయి ఏమండి. మరి ఒక రోజు ప్రత్యేకంగా కలుద్దాము మరి అంటే ఆయన అన్నాడు,
మరి నాకు నువ్వు చెప్పింది కొంచెం నమ్మకంగానే ఉంది, మరి కూర్చున్నాము, మరి తెలుసుకుందాం. ఇక ఇప్పటికి ఆ సమయంలో మరి ఆయన పెట్టిన ఆ సెలన్స్ అయిపోయాయి. దాంట్లో కొన్ని ఇంజక్షన్లు చేశాడు. ఇక్కడ ఈ రక్త పరీక్ష చేశాడు కదా మా మిస్సెస్ కి, మా పాస్టమ్మ గారికి. మరి అదంతా కూడా చేసుకొని మరి ఈ యొక్క రక్త పరీక్ష వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేసి మొదలు పెట్టాడు. మరి ఈ రక్త పరీక్షలో ఏమేమి ఎక్కడ ఏ పరిస్థితి ఎక్కాయో, మరి హార్ట్ బీట్, గుండె బీట్ ఎంత ఉందో, మరి ఎలా కొట్టుకుంటుందో అనేది మొత్తం పరిశీలన చేసుకున్న తర్వాత ట్రీట్మెంట్ మొదలు పెట్టాడు. కొంచెం బాగానే ఉంది, ఫస్ట్ పోయినప్పటికంటే బాగానే ఉంది. తర్వాత డాక్టర్ గారు డిశ్చార్జ్ చేశాడు. ఈ తరకం జరిగింది. తర్వాత నేను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇది సజీవ సాక్ష్యం అని మీ అందరితో పంచుకోవాలని, ఇతరులు నమ్మినా నమ్మకపోయినా యేసు ప్రభు బిడ్డలుగా మనము తప్పకుండా ఆ కరుణామయుడి యొక్క ఆ సాక్ష్యాన్ని, క్రైస్తవుడు ఇచ్చే సాక్ష్యము సజీవమైన సాక్ష్యం కాబట్టి నమ్ముతాం. లోకములో వాళ్ళు దేవుని నమ్మలేకపోవచ్చు, ఎందుకంటే వారి వద్దకి వెలుగు వచ్చింది, నిజమైన వెలుగు. కానీ ఆ వెలుగు వెలిగించడానికే వచ్చింది. ఆ వెలుగుని వారు నమ్మని కారణాన్ని బట్టి కొందరే వెలిగించబడ్డారు, మరికొందరు ఇంకా అజ్ఞానము, అహంభవతి, వినాశాయ దుర్మరణం అనే అంధకారం అనే ఆ చీకటిలోనే కూర్చున్నారు, కానీ వెలుగులోకి వచ్చిన వాళ్ళు కాదు. అయితే కొందరు వెలిగించబడ్డారు. ఎలాగా అని చెప్పగలుగుతున్నామంటే నేను కూడా అలాగే వెలిగించబడిన వాడిని. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం మనకు సాక్ష్యం ఇస్తుంది. లోకములోకి నిజమైన వెలుగు వచ్చిందట, అది అందరిని వెలిగించడానికే వచ్చిందట. అయితే నేను మా పాస్టమ్మ గారిని, మా మిస్సెస్ని తీసుకొచ్చాను. బాగానే ఉంది. అలా మా ఇల్లు మరి ఆ ప్రాకారంలోకి, మా ఇంటి సమీపంలోకి పైకి వచ్చింది. అక్కడ బాగుండా ఆమె ఇంత ట్రీట్మెంట్ తీసుకొని, ఇంత 50 రూపాయలు ఖర్చు పెట్టుకొని ఇంత ట్రీట్మెంట్ చేసిన మరి డాక్టర్ గారు మరి సజీవంగా ఇంత ట్రీట్మెంట్ చేసి బాగానే ఉందయ్యా, పర్లేదయ్యా అని డిశ్చార్జ్ చేసి పంపిస్తే, ఇంత ట్రీట్మెంట్ చేసి మంచిగా ఆయన సాక్షిత్తుగా వాస్తవంగా మరి ఎవరు కూడా ఆమెని చేర్చుకోలేని పరిస్థితి హాస్పిటల్లో వాళ్ళు. ఎందుకంటే ఆమె అంతగా వారికి మరి అంత విధానంగా ఉంది ఆమె. వాళ్ళు మరి ఈరోజు హాస్పిటల్ మనం చూస్తే చాలా 50 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అయినా సరే ఎంత ఖర్చు పెట్టినా అన్స్పిట్గా ఆమెను చూసినప్పుడు ఆ సందర్భంలో మరి చేర్చుకోలేని పరిస్థితి. అయితే ప్రభువునందు దేవుని బిడ్డలారా, భగవంతుడే వచ్చి ఆయన దర్శించి ట్రీట్మెంట్ చేశాడు. ఇంటికి వచ్చిన తర్వాత జరిగిన సాక్ష్యం ఏంటంటే, ఇప్పుడు దాకా ఆయనతో మాట్లాడి, నేను నాతో మాట్లాడి ఆయన అన్ని పంచుకున్నాము. ఇంటికి వచ్చినాక మా యొక్క నివాసము ఎదుటికి వచ్చేటప్పటికి ఓపెన్ ప్లేస్ లోనే నిర్దాక్షిణంగా ఆ బండల మీద నిర్దాక్షిణంగా ఎలాగ ఉంది ఆ సన్నివేశం అంటే, ఒక ఆస్టు చోకు వచ్చి చనిపోతే ఎలాగ ఉంటారు అంటే, మీరు చూసిన ఆ యొక్క ఫోటోస్ చచ్చిపోయిందేమో చచ్చిపోయింది అన్నట్లుగా ఉంటారు. వాస్తవంగా ఆ స్థితిని చూసినప్పుడు మరి నేను ఒక్కనే ఉన్నాను కాబట్టి సమీపంగా, మరి నాకు సంబంధులుగా ఎవరు కూడా మరి నాకు సమీపంగా ఆ సందర్భంలో ఎవరు లేరు కాబట్టి నేను, నా మిస్సెస్, మా పాస్టమ్మ గారు, మేము ఇద్దరమే ఉన్నాము. మరి ఆమెమో ఒక చనిపోయిన స్థితిలో ఒక శవములాగా ఆ ఇంటి ఓపెన్ ప్లేస్ లోనే పడిపోయింది. డాక్టర్ గారి దగ్గర ట్రీట్మెంట్ జరిగి సెరల్ బాటిల్ ఎక్కిన తర్వాత, వారు ఏ ఇంజక్షన్ చేసిన తర్వాత మరి బాగానే ఉంది. కానీ ఇంటికి వచ్చిన తర్వాత శవమైపోయింది. నిజం, ఇది సజీవ సాక్ష్యం. నేను రిపోర్ట్ చూపించి మరి చెబుతున్నానండి, నేను ఒత్తగా చెప్పట్లేదు. ఇది సజీవ సాక్ష్యం.
చూడండి, ఇంత రిపోర్ట్స్ చూసి ఇంత పరీక్షలు చేసి ఇంకొక పరీక్ష పేపరు ఒక 3 రోజుల తర్వాత వచ్చింది అన్నారు. ఇంత ఇంత చేసిన తర్వాత ఇంటికి వస్తే నా కళ్ళ ముందరనే కుప్పగూలిపోయి అంత ట్రీట్మెంట్ అన్ని సెలాన్స్ కట్టించుకొని అంత ఇంగ్లీషులో అంత మెడిసిన్ తీసుకొని వచ్చిన ఆమె నా కళ్ళ ముందరనే కుప్పగూలిపోయి నా కళ్ళ ముందరనే ఒక చచ్చిపోయిన ఒక పశువు, ఒక దేహం, ఒక కుక్క అంటే ఒక కుక్కలు పాపం ఎక్కడ ఆ రోడ్ల మీద పడి ఎలాగైతే ఇలాగ చనిపోతాయో బల్ల కింద పడి దానికంటే దారుణంగా నా కళ్ళ ముందరనే అప్పుడు దాకా నాతో ట్రావెల్ చేసి మోటార్ సైకిల్ మీద ఉండి వచ్చిన ఆమె నా కళ్ళ ముందరనే కుప్పగూలిపోతే ఒక్కసారి ఆ సన్నివేశం ఎలాగ ఉంటుందో ఊహించండి. నేనేదో చెప్పాలని కాదు, కానీ వాస్తవంగా మా మిస్సెస్ కూడా, నేను మామూలుగా సంఘంలో చెప్తానయ్యా, సంఘంలో మనం చెప్తాం కదా, మరి అక్కడ మైకు కాడ మరి నన్ను నిలబెట్టి చెప్పు తెలియజేయమని చెప్పింది. కానీ ఈ యొక్క ఆవేదన, దేవుడు చేసిన ఈ కార్యము మీరు కూడా పంచుకొని దేవుని గణపరచాలనే నా అక్క ఆవేదన, అంతకు మించి ఏమీ లేదండి. అందుకే ఆయన మత్తయి సువార్తలో నేను మీతో చెప్పున్నది చీకటిలో మీతో చెప్పున్నది మీరు వెలుగులో చెప్పమన్న ప్రకారముగా వాత్సల్యత కలిగిన దేవుడు కాబట్టి మరొక తరుణంలో నా భార్యకి, మిస్సెస్కి, పాస్టమ్మ గారికి మరొక తరుణములో జీవ కిరీటాన్ని చెప్పిన ప్రకారముగా నెరవేర్చిన దేవుడు. ఆయన కార్యాలు కంటికి కనపడతాయి, ఊహకి అందవు గాని సజీవంగా కనపడతాయండి. క్రైస్తవుల జీవితంలో ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. ఇది నా జీవితంలో నా పట్ల చేసిన కార్యము, ఊహకి అందని కార్యము, సజీవ కార్యము. రిపోర్టు చూపించి మరి చెబుతున్నాను, సజీవ కార్యము ఏంటయ్యా అంటే నా ప్రభువు ఎంత ట్రీట్మెంట్ చేసినా కూడా ఈ ట్రీట్మెంట్ వాళ్ళ ధర్మం నెరవేర్చారు. కానీ సజీవంగా నా యొక్క భార్యని, మా యొక్క పాస్టమ్మని కాపాడింది నా యేసయ్య మాత్రమే. ఎందుకంటే మరి నేను ఎంత ట్రీట్మెంట్ చేయించినా, ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టినా, ఎంత మెడిసిన్ వాడినా, ఇంటికి వచ్చినాక కళ్ళ ముందలనే అంత ట్రీట్మెంట్ జరిగిన ఆమె కళ్ళ ముందలే కుప్పగూలిపోతే ఆ స్థితి ఒక్కసారి ఊహించండి. కళ్ళ ముందులనే తనతో అన్ని విధాలుగా, అన్ని వేళలా, అనేక రోజులు, అనేక సంవత్సరాలు, గత 12-13 సంవత్సరాల నుంచి జీవితంలో ఆ సన్నివేశం అందరూ ఎంతో మంది పేజ్ చేసి ఉండవచ్చు, నేను కాదంటలేదు. కానీ కళ్ళ ముందులుగా అప్పుడు దాకా అన్ని మెడిసిన్ వాడిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నిన్న శుక్రవారం రోజు జరిగిన సాక్ష్యం అండి, సజీవ సాక్ష్యము ఈరోజు ఆదివారం మీ ముందుకు తీసుకొస్తున్నాం. అయితే సజీవంగా నా పాస్టమ్మని సజీవంగా మరలా పునరుద్ధాన శక్తితో ఆయన వాత్సల్యత చూపి తన దాసుడు చేసిన విజ్ఞాపన, నాకంటే సంఘస్థులుగా మీరందరూ దైవ సేవకుల కోసం చేస్తున్న విజ్ఞాపన, ముఖ్యంగా మా ఆత్మీయ తండ్రి మా కోసం చేస్తున్న ప్రార్థన, విజ్ఞాపన వెలిసి అందరి ప్రార్థనా ఫలమే ఈరోజు నా భార్య సజీవంగా మా పాస్టమ్మ ఉండటానికి కారణం ఏంటంటే, నేను గుండెల మీద చేసుకొని చెప్తానండి, నిన్న కాల సమయంలో ఊహకి అందలేదు. నా కళ్ళ ముందలనే శవంగా ఆ సన్నివేశం చూస్తే, ఆ పుట్టోపు చూస్తే నేనైతే నిన్న కాల సమయంలో మరి ఆ పుట్టోపు తీయలేకపోయాను. ఎందుకంటే అదొక భయంకరమైన రోదన, అది అందరికీ తెలిసినదే. కళ్ళ ముందులే తన భార్య చచ్చిపోయిన స్థితిలో ఉంటే ఎవరు తీయిస్తారు? ఎవరైనా పక్కన ఎవరైనా ప్రత్యర్థులుగా ఉన్నవారు ఎవరైనా ఉంటే తీయగలుగుతారు. కానీ మరి ఎవరు అప్పుడు ఆ సందర్భంలో రాలేని పరిస్థితి, ఎవరు లేని పరిస్థితి. నేను, నా భార్య, నాతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే ఉన్నాడండి. మేము ముగ్గురమే ఉన్నాం. నాకు తోడే ఉన్న నా దేవుడు సజీవుడు కాబట్టే మరొక తరుణము
హిజ్కియాకి ఆయుష్కాలం ఇచ్చినట్లుగా నా భార్యను కూడా మరలా సజీవంగా, పాస్టమ్మ గారిని కూడా సజీవంగా ఉంచాడు. ఇది ఎంతైనా కానీ ఉన్నతమైనది. అది సర్వదా దేవునికి రుణస్తులమి. అంటే మరణం అనేది ఎప్పుడు ఎవరిని దర్శించుతో ఎవరికి తెలియదు. కానీ అందుకే అయినా సరే మరణం అంటే మరి పాస్టర్లకి ఎందుకు వస్తుంది అంటారేమో లోకస్తులకి. ఒక మాట చెప్తాను సందర్భానుసారంగా. కీర్తనల గ్రంథము 82వ కీర్తన 6వ వచనం కానుంచి మనం చూసుకుంటే, మీరు దైవ కుమారులని తెలుసు, అయితే మీరు అధికారుల్లో ఒకరు కూలిపోయినట్లుగాను, ఇతరుల వలె ఇతరులు మరణాలు ఎలాగే సంభవిస్తున్నాయో మీకు కూడా అలాగనే మరణాలు సంభవిస్తాయి అంటాడు. మీరు నా పిల్లలే, మీరు నా బిడ్డలే, నా స్వరత్వం ఇచ్చి మిమ్మల్ని కొనుక్కున్నాను. అయినా ఇతరుల వలె మీకు మరణాలు సంభవిస్తాయి. అధికారుల్లో ఒకడు కూలిపోయినట్లుగా మీది కూడా అలాగనే మీకు జరిగింది. కాబట్టి మరణం మీ మీదకి వచ్చినప్పుడు భయపడవద్దు. ఎలాగా అంటే, అప్పుడు నా ఆత్మని మీరు కోరుకుంటే నా ఆత్మని మీ మీదికి పంపిణీ చేస్తాను. అప్పుడు ఒకవేళ ఆయన నా పని చేయాలి అంటే మరొక తరుణంలో బ్లెస్సింగ్ చేసి, మరొక తరుణంలో హిజ్కియాకి ఎలాగైతే బ్లెస్సింగ్ చేశానో, ఎలాగైతే హిజ్కియాని ఆయన ఎలాగైతే కాపాడి ఆ మరణ పడక నుంచి మరి మరొకసారి 15 సంవత్సరాలు ఆయుష్కాలను పొడిగించానో అలాగా పొడిగిస్తా. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చినాను. ఘోరమైన సంగతులను, గ్రహింపులేని సంగతులను నేను నీకు తెలియజేసినాను అన్న మాట ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనంలో ఈ మాట ఉంది. మొరపెట్టమన్నాడు. ఆ మొర నిశ్చయంగా ఆయన సన్నిధానానికి చేరింది. నా విజ్ఞాపన, నా యొక్క సంఘస్థుడి విజ్ఞాపన వెరసి మా ఆత్మీయ తండ్రి మమ్మల్ని అభిషేకించిన మా ఆత్మీయ తండ్రి విజ్ఞాపన, సంఘములో ఉన్న వ్యక్తులందరి విజ్ఞాపన వెరసి అందరి ప్రార్థన ఫలమే ఈరోజు సజీవంగా మీ ముందు ఉండటానికి కారణము. మా పాస్టమ్మ గారు ఉండటానికి కారణం ఏంటంటే మీ అందరి ప్రార్థన సహాయమే. మీ యొక్క ప్రార్థనా సహాయము, మా ఆత్మీయ తండ్రి ప్రార్థన సహాయము, అందరి ప్రార్థన ఫలమే ఈరోజు సజీవ సాక్ష్యంగా ఉండటానికి కారణం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నా ప్రియ సహోదరులారా, ఏదో ఘనత కోసమో, ఏదో మెప్పు కోసమో, ఏదో దాని కోసం కాదు గాని తండ్రిని గణపరచాలి ఎందుచేతనైనా గాని. అందుకే నేను మీతో చీకటిలో చెప్పినది మీరు వెలుగులో చెప్పమన్న మాటని కోసమే ఇంతసేపు నేను మెసేజింగ్ మాట్లాడాను. కాబట్టి నా ప్రియ సహోదరులారా, మీ కుటుంబాలకి, మీ కుటుంబాల్లో కలతలు, కన్నీళ్లు ఏమున్నా సరే నా ప్రభు పేరిట మీకు సమాధానము వచ్చునుగాక. మీ కుటుంబాలకి శాంతి అనుగ్రహింపబడునుగాక. ఈ పునరుద్ధాన దినమున, ఈ ఆదివారం రోజున ఈ యొక్క సజీవ సాక్ష్యాన్ని వీక్షించండి. దాంతో పాటు నాకు ఏదో చేయాలని కాదు కానీ మీ అనుదిన ప్రార్థనలో ఎలుపుడును, అయోగ్యుడును, మీ ఎదుటికి రాలేని వాడిని, రాకూడని వాడిని, అసలుకి ఎదుటికి యేసుని నానా, అబ్బా, తండ్రి అని పిలవలేని వాడిని, అలాంటి మూర్ఖుడిని ఈ రీతిగా దర్శించి మీ రీతిగా సజీవ సాక్ష్యంగా మీ ఎదుటి ఉంచినందుకు ఆ దేవాది దేవుడికి సర్వదా నేను రుణస్తుడను. ఈ మాటలు ఇద్దరితో ముగిస్తున్నానండి. మరి ఈ ఆదివారం రోజున ఏ పరిస్థితుల్లో మీరు ఉన్నారో, ఏ పరిస్థితుల్లో, ఏ సంభవాలలో, సంగతుల్లో ఏ యొక్క మరి దిక్కు చేయక, దిక్కు తోసక, మరి రుణబంధకముల చేత ఏదన పడుతున్నావా? మరి లేదు భయంకరమైన వ్యాధి చేత ఏదన పడుతున్నావా? మరి మానసికమైన ఒత్తిడి చేత ఏదన పడుతున్నావా? గుండెల్లో ఆవేదనతో నీ కాలాన్ని గడుపుతున్నావా? అలాగైతే కలత చెందొద్దు, నిరీక్షణ కోల్పోవద్దు. చెప్పాడుగా, నాకు మొరపెట్టము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, గ్రహింపలేని సంగతులను, ఘోరమైన సంగతులను నేను నీకు తెలియజేస్తాను అన్నాడుగా. ఆ మాటల బట్టి, ఆ మాటలను తలపోసుకొని ఆత్మ చెప్పు సంగతులు చెవిగలిగిన వాడు ఇనుగాక. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా,
మీకు ఈ యొక్క మీ జీవితాలకి సమాధానము ప్రార్థించునుగాక. మీ కుటుంబాలకి సమాధానము ప్రార్థించునుగాక. ఈ యొక్క మరి సాక్ష్యము అందరూ పంచుకుంటారని, మీ కుటుంబాలలో కూడా ఈ యొక్క సాక్ష్యాన్ని వివరిస్తారని, ఇది సజీవ సాక్ష్యము కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మరి మానక మా నిమిత్తం ప్రార్థించండి. మీ నిమిత్తం మానక నేను ప్రార్థన చేస్తున్నాను, విజ్ఞాపన చేస్తున్నాను. మనమైతే దూరంగా ఉన్నాము, కానీ నా ఆత్మ మీతో కూడా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. మీరు ఎంతైతే ఆసక్తితో నన్ను చూడాలని కోరుతున్నారో, నేను కూడా మిమ్మల్ని కలుసుకోవాలని, పరస్పరంగా ప్రేమించి పరస్పరంగా శరీరపరంగా అందరిని కలుసుకొని కొన్ని సంభవాలని, కొన్ని సంగతులను తెలియజేసుకోవాలన్నది. కానీ అయితే ఇప్పుడైతే కాదు, కానీ మరి కొద్దిగా ఆ ఘట్టము తర్వాత, కొంత ఘట్టము కొన్ని రోజుల తర్వాత మనం కలుసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన దేవుడు సమాధానానికి అధిపతి, సమాధానకర్త. వెరసి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సజీవ సాక్ష్యాన్ని అనేకులతో పంచుకోనండి. మీ కుటుంబాలకు కూడా, మీ కుటుంబాల్లో జరిగినవి కూడా మీరు కూడా తెలియజేయండి కామెంట్ ద్వారాగా. మరి ఈ సాక్ష్యం ద్వారాగా ఎంతమంది బలపడ్డారో, ఎంతమంది మరి కుటుంబాలకి ఆవేదన ఉన్నదో, వారి అందరి ఆవేదన నా యేసయ్య తీర్చునుగాక. క్రీస్తు యేసు రక్తమున కరగబడకపోతే ఈ సజీవ సాక్ష్యాన్ని విని వారు మారు మనసు పొందుదురుగాక. ఆమేన్. ఈ పునరుద్ధాన ఆదివారం శక్తి, పునరుద్ధాన శక్తితో మనందరినీ అభిషేకించునుగాక మరొకసారి. ఆమేన్. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఇది నా జీవితంలో ఎన్నో గొప్ప గొప్ప సాక్ష్యాలు, ఊహించని సాక్ష్యాలు ప్రతి ఒక్క క్రైస్తవుని జీవితంలో ఊహకి అందని సాక్ష్యాలు ఎన్నో కోకొల్లలుగా ఉన్నాయి. అయితే ప్రభు నా పట్ల, నా కుటుంబంలో, నా యొక్క మరి మిస్సెస్, మా యొక్క పాస్టమ్మ గారికి నిన్నకాల సమయంలో మరణం అంటే ఎలా ఉంటుందో, మరొక పునరుజ్జన్మ అంటే చనిపోయి మరలా పునరుద్ధానం చెందినట్లుగా క్రీస్తు యేసు యొక్క పునరుద్ధాన శక్తి మరలా మరొకసారి మా పాస్టమ్మ గారిని దర్శించి, ఆ మహనీయుడు తన దాసుని ప్రార్థన ఆలకించి ఒక అవకాశము కలిగించాడు. ఈ రీతిగా